ప్రముఖ హిందుత్వవాది సాధ్వి ప్రాచి చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. ఉత్తరప్రదేశ్ బగ్పత్లో జరిగిన ఒక కార్యక్రమంలో సాధ్వి మాట్లాడుతూ మోనాలిసా ఫర్మాన్ ఖాన్ల పెళ్లి లవ్ జిహాద్ అని అభివర్ణించారు. ఈ పెళ్లి తర్వాత ఆమెకు కలిగే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయని కూడా ఆవిడ హెచ్చరించారు. గతంలో శ్రద్ధా వాకర్కు నిఖితా తోమర్ల హత్య కేసులాగే మోనాలిసా పరిస్థితి అవుతుందని కూడా చెప్పారు. 2 ఏళ్ల క్రితం శ్రద్ధా వాకర్ అనే అమ్మాయిని అతడి బాయ్ ఫ్రెండ్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పుడు మోనాలిసా మృతదేహం కూడా 35 ముక్కలుగా ఫ్రిడ్జ్ లో దొరికిన ఆశ్చర్యపోనక్కర్లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆమె. ఫర్మాన్ ఒక హిందువుగా మారి పెళ్లి చేసుకుంటే స్వాగతించే వాళ్ళమని, కానీ ఇది మోసపూరిత లవ్ జిహాద్ అని ఆవిడ పేర్కొన్నారు. మోనాలిసాకు లవ్ జిహాద్ మదర్సాల్లో ఇచ్చే శిక్షణ గురించి అవగాహన లేదని, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుందని సాధ్వి ప్రాచి అన్నారు. హిందూ కుటుంబాలు తమ పిల్లల మెడలో పంది దంతాలు కట్టాలని, అలా చేస్తే ఇతర మతస్థులు వారి దరిదాపుల్లోకి రారని చెప్పారు. సో మహాకుంభమేళ సమయంలో పూసలమ్మే అమ్మాయిగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన మోనాలిసా బౌన్స్లే మరోసారి వార్తల్లో ఎక్కారు. ఇటీవల ఆమె కేరళలో తన ముస్లిం బాయ్ ఫ్రెండ్ ఫర్మాన్ ఖాన్ ను వివాహం చేసుకోవడం సంచలనంగా మారింది. చాలా మంది ఇది లవ్ జిహాద్ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే తమది లవ్ జిహాద్ కాదని ఇద్దరు కూడా స్పష్టం చేశారు. సో మోనాలిసాకు ఇంకా 18 ఏళ్లు నిండలేదని ఆమె తల్లి అసలు విషయాన్ని బయటపెట్టింది. అంతేకాకుండా తన కూతుర్ని లవ్ జిహాద్ పేరుతో ట్రాప్ చేశాడని విశ్వ హిందూ పరిషత్ ఇంకా బజరంగ్ దళ్ వాళ్ళని మోనాలిసా తల్లి ఆశ్రయించింది. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఇష్యూగా మారుతుంది. మోనాలిసా వయసు గురించి తన తల్లే అసలు విషయం చెప్పేయడంతో తీవ్ర ఆందోళన రేగుతుంది. తన కుమార్తె వయసు కేవలం 16 సంవత్సరాలే. అంతేకాకుండా పెళ్లికి తమ అనుమతి లేదని తల్లి క్రిస్టల్ క్లియర్ గా స్పష్టం చేసింది. వెంటనే దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కూడా ఆమె తల్లి కోరిన పరిస్థితి. సో మోనాలిసా ఫర్మాన్ ఖాన్ వివాహం కుదిర్చిన వారిపై, పెళ్లికి హాజరైన వారితో పాటు అండ్ కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి, రాజ్యసభ ఎంపీ రహీం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి గోవిందన్ అండ్ భర్త ఫర్మాన్ ఖాన్ ఆలయ అధికారులపై వెంటనే కేసులు పెట్టాలని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా ఫిర్యాదులో డిమాండ్ చేస్తుంది మోనాలిసా తల్లి. సో బాల్య వివాహ నిషేధ చట్టం అండ్ ఫోక్సో చట్టం కింద చర్యలు తీసుకోవాలని బిహెచ్పి డిమాండ్ చేస్తుంది.